నేటి రాశి ఫలాలు తులారాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి లాభాలను అందుకుంటారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సమాజంలో పెద్దల ఆదరణ అనేది పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో తమ ఇంటి పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన విశేషమైన ధనాన్ని పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారు ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఇళ్లను, స్థలాలను ఈరోజు కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు ఈరోజు మంచి అవకాశాలు అనేవి అందుతాయి. ఇక వైద్య రంగం వారు తాము చేసే పరిశోధనలకు మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే తులారాశి వారు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వారికి ఈరోజు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకొని మీ పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్ అనేది బంగారుమయంగా కనిపిస్తుంది ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలు గడిస్తారు. అలాగే అన్ని విషయాలలో కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న పని ఒత్తిడుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు అనేవి ఫలిస్తాయి. ఇక విద్యార్థులకు సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి బంధువుల ద్వారా సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.